ప్రధాన ఆలయాలలో వ్యాపార ధోరణి ఏర్పడింది అనేది ఒక విమర్శ వస్తోంది ఈ మధ్యకాలంలో. దర్శనానికి ఇంత టికెటు, దీనికి ఇంత టికెటు, దానికి ఇంత టికెటు, ఆ టికెట్లు 4 ఏళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి పెంచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. వీటికి కారణాలేంటి? ఆలయాలకు ఆదాయం లేదా అంటే ఉన్నది. వాస్తవంగా ఏంటంటే దేవాలయాలు అనేవి వ్యాపార కేంద్రాలుగా ప్రభుత్వం మార్చిందని చెప్పాలి. కారణం ఏమిటి అంటే అక్కడ స్టాఫ్ ఎంత ఉంది, ఆదాయం ఎంత వస్తుందనేది అవసరం లేకుండా స్టాఫ్ను డిప్లాయ్ చేయడం, తదనుగుణంగా దేవాలయానికి ఖర్చులు పెరగడంతో వీళ్ళు దర్శనానికి ఇంత, అర్చనకి ఇంత, ఇదింత అని మీరు అన్నట్టు అప్పుడప్పుడు పెంచుతూ పోవడం అనేది జరుగుతుంది. కానీ భక్తునికి మధ్యలో ఏ టికెట్ ఉండొద్దు అనేది నా అభిప్రాయం. భగవంతుని ఫ్రీగా దర్శనం చేసుకోగలగాలి. మిగతా ఆర్జిత సేవలు ఉంటాయి, వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు అర్చన చేసుకుంటారు, వాళ్ళు కళ్యాణం చేసుకుంటారు, దానికి సంబంధం లేదు. కానీ మిగతా విషయంలో మాత్రం భక్తుని దూరం చేయడం మాత్రం అది అప్రశస్తం, అది పద్ధతి కాదు. సాధారణంగా దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్తే ఆలయాల పరిస్థితి భిన్నంగా ఉంటుందనే చాలామంది పీఠాధిపతుల ఆధీనంలోకి వెళ్తున్నారు. కారణం ఏంటి? కారణం ఒకటేంటంటే స్టాఫ్ పెరగడం, ఆ స్టాఫ్ జీతాలు దేవాలయం ఇవ్వడము, దేవాలయానికి ఎంత వచ్చినా సరిపోకపోవడం. వాస్తవంగా దేవాలయానికి ఎంత రావాలో అంత వస్తుంది, మనకిచ్చే పరమాత్మను తను తెచ్చుకుంటాడు. కానీ వ్యవస్థను బాగా పెంచేసి బోల్డంతమంది స్టాఫ్, అవసరానికి మించిన స్టాఫ్ ఉండడం చేత వాళ్ళకి జీతభత్యాలు ఇవ్వాలి కదా. జీతభత్యాలు ఇవ్వాలి కాబట్టి ఇవన్నీ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకనే స్టాఫ్ మితంగా ఉండి చేసినప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. 2 విషయాలు మా గురువుగారు చెప్పేవారు, మిడిదొడ్డి శ్రీనివాసాచార్య సిద్ధాంతం. అయితే నీకు కావాల్సినంత సంపాదించు, లేకుంటే వచ్చిన దాంట్లో బతుకు. ఇవి 2 సూత్రాలు, ఆర్థిక సూత్రాలు. ఇంకా 2000 ఏళ్ళు అయినా సరే ఇంతే. అయితే వచ్చిన దాంట్లో బతుకు, లేకుంటే కావాల్సినంత సంపాదించు. ఇప్పుడు ఏంటి అంటే వచ్చిన దాంట్లో జీవించేవేమో మిగతా అదర్ దెన్ ఎండోమెంట్ టెంపుల్స్, కావలసినంత సంపాదించాలనేదేమో ఎండోమెంట్ టెంపుల్స్, అంతే. అంటే ప్రధాన ఆలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా దేవాదాయ శాఖ దారి మళ్లిస్తుంది అనేది ఒక ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా మాకు ఇటువంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడో యాగం చేస్తాం, ఇవ్వండి అది ఇది అంటే, మా క్షేత్రంలో చేయండి మేము ఇస్తాం. ఇక్కడ ద్రవ్యాన్ని మేము ఎక్కడికో ఇచ్చేంత ధర్మకర్తృత్వం మా అధికారం లేదు. ఇక్కడ డెవలప్మెంటు, ఇక్కడ స్టాఫ్ డెవలప్మెంటు, ఇక్కడ భక్తులకు కావాల్సిన వసతులు నిర్మించడానికి మాత్రమే మాకు హక్కు ఉంటుంది ధర్మకర్తలకు. కానీ మిగతా ఎక్కడ ఏదో చేస్తే అక్కడ ఇవ్వడం అనేది ధర్మకర్తలకు హక్కు లేదు. కానీ ప్రభుత్వం మరలిస్తుంది అంటే ప్రభుత్వం శాసనం పెద్దది కదా, కాబట్టి ఏమైనా చేయొచ్చు. ఇక దానికి ఇది ధర్మము ఇది అధర్మము అని కాదు, చట్టమా కాదా అంతే. చట్టం వేరు, ధర్మం వేరు. ఇప్పుడు మనం పేకాడితే నేరం, అదే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళి ఆడితే చట్టం. ధర్మం ఎట్లయితుంది? కానీ ధర్మం వేరు, చట్టం వేరు. ధర్మానికి చట్టానికి చాలా వ్యత్యాసం ఉంది. చాలా అమ్యూజ్మెంట్ పార్కులు పెరుగుతున్నాయి దీని కారణంగానే. అందులో ఆడితే తప్పులేదు, లైసెన్స్డ్ కాబట్టి. అదే పేకాట బయట ఆడితే తప్పు. సాధారణంగా ఇప్పుడు ఈ మధ్య మత్తుకు చాలామంది అలవాటు పడుతున్నారనే ఆరోపణలు లేని నిజమే. దాన్ని ఎలా వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉంది? ఏం లేదు, మనిషికి ఆకాశానికి నిచ్చెన లేస్తున్నాడు. ఎప్పుడైతే దాన్ని అందుకోలేకపోతున్నాడో ఒక విధమైన నిస్పృహకు లోనై తాగుడుకు బానిస అవుతున్నాడు. ఈనాటి పరిస్థితులు కూడా అంతే. ఒక ప్లాట్ కొనడం, 4 రోజుల తర్వాత అమ్మితే 1 లక్ష రూపాయలు 2 లక్షలు రావడం, ఇలాంటి పరిస్థితిలో యువత పెరుగుతోంది. గంజాయి కానీ ఈ టాక్సిక్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా కారణం ఏమిటి అంటే, ఒకటేమో విలాసం, రెండవదేమో వానికి ఉన్నటువంటి ఇబ్బందులు, మానసిక ఇబ్బందుల వలన తీసుకోవడం జరుగుతుంది. ఇక విలాసాలకు అంటే ఇప్పుడు చాలామందిని చూస్తున్నాం. ఎంతోమంది ఆన్లైన్లో బిజినెస్ చేస్తూ కోట్లు తెలిసిన వాళ్ళే ఎంతోమంది పొడగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా మితంగా ఉన్నప్పుడే అన్నీ బాగుంటాయి, అమితంగా పోయినప్పుడు మాత్రం అన్నీ చెడ్డవే. ఏదైనా అంతే. ఈ తాగడము, ఈ బానిసత్వము, ఇదంతా ఏమిటి అంటే ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ ఎంత దూరం వచ్చిందంటే తాగనివాడు వేరే అనే విషయం వచ్చేసింది. కాబట్టి ఇక సమాజం గురించి ఏం చెప్తాము? ఇంతకుముందే చెప్పాను కదా, సమాజంలో పరివర్తన వచ్చిన కొద్దీ మార్పులు వస్తుంటాయి. మనంతలో మనం బాగున్నామా, మన పరిధిలో మనం కరెక్ట్ ఉన్నామా లేదా అనేది చూసుకోవడమే మొదటి ధర్మంగా ఏర్పడ్డది.